ఓం శాంతి. అదే జై శ్రీరామ్ మంత్రం కోసం మనం చెప్పుకుంటున్నాం కదా. అయితే మనకి ఎవరు ట్రంప్ గారు వచ్చి అప్పుడు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మన అమెరికాని స్వర్ణయుగంగా తయారు చేస్తాను అని అన్నారు. అప్పుడే మీకు చెప్పాను ముందే ఉన్నమాట. చెప్పిన టైంలోనే ప్రమాణ స్వీకారంలో ఉందన్నమాట. వీడియో చూడండి. ఏంటన్నా, ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ని చేస్తారని దృఢ సంకల్పం చేశారు. అలాగే ఆయన స్వర్ణ అమెరికా అనుకుని, అయితే అప్పుడు మా దాది గారు ఉన్నారు అంటే అమెరికాలో, అదే ఐక్యరాజ్య సమితిలో మెంబర్ అన్నమాట. అది అంటే శాంతికి స్నేహం వీళ్ళంతా మెంబర్స్ కదా, ఆధ్యాత్మిక వ్యక్తులు సలహాలు అన్నీ తీసుకుంటారు ఇక్కడ సూచనలు మాటలు. ఈ మాయ ఒకటి ఉంది కదా, అది ఒప్పుకోదు కదా. అది ఇప్పుడు సంబలి అంతమంది ఉన్నా సెకండ్ ఎలాగుంటాడు? కృష్ణుడు తెలుసు కదా, ధర్మం సెకండ్ ఏం చేస్తాడు? ఆ మహాభారత యుద్ధమే ఇప్పుడు నడుస్తుంది. మనం చూడలేదు కదా, చూసిందే రిపీట్ అవుతుంది. అయితే ఇది యథార్థం అన్నమాట. అయితే అప్పుడు ఏంటంటే అసలు అన్నాడు, అప్పుడే అందులో అన్నాడు ఇది జరగని పని. ఎందుకంటే భారతదేశం ఒకప్పుడు స్వర్ణయుగంగా ఉండేది, స్వర్గంగా తయారయ్యేది. అంటే భారతదేశం తయారవ్వాలి, కానీ ఇది తయారవకుండా అది తయారవుతుందంటే అలాగే అది జరగదు కదా. ఏదైనా పాయింట్లో కూడా ముందు ఇది చేయాలంటే దీని తర్వాత దాని సిస్టమ్ ఉందో పద్ధతి ఉంది, దాని ప్రకారంగా వెళ్ళాలి. అందుకే ఇక్కడ మనకి చాలా ఇట్లా అంటారు అనమాట, 2 పిల్లులు కొట్టుకుంటే ఒక కోతి రొట్టె పక్క ఎత్తుకెళ్ళిపోయేది అంటారు. పిల్లులు అంటే అది మన మాయ కింద సూచిస్తాం అన్నమాట. అంటే అది కోతి అంటే మరి ఎవరు? జై శ్రీరామ్ హనుమంతుడు యాదగారు గుర్తుగా కదా చెప్తారన్నమాట. మరి హనుమాన్ అనేటప్పుడు ఎందుకంటే అతను ఎప్పుడు ఆ నామస్మరణలో ఉండేనమాట. రోమాల్లోనూ కూడా ఆ రాముడి యొక్క నామం ఒకటి ఉండేది అన్నమాట. అదొక తెలియని అద్భుతమైన శక్తి అన్నమాట. అందుకే శ్రీరామి యుద్ధం కూడా జరిగినప్పుడు రామ నీకంట నీ నామంలోనే ఎంతో శక్తి ఉంది అని చెప్పారన్నమాట. అలాగే ప్రతిలోనూ ఇప్పుడు అన్నాం కదా, సీజన్ ఫలాలని మనం చెప్పుకున్నమాట. ఆయా సందర్భంలో మనం ఇప్పుడు హృదయపూర్వకంగానే మంచి మనసు మన భారతదేశాన్ని మనమే రక్షించుకోవాలి. అంటే మనం రక్షించుకోవాలి, మనకు ఆయుధం లేదు. సంకల్ప సిద్ధి ప్రాప్తి వస్తూ అన్నారు. ఎంతో మంచిగా నిస్వార్థంతో మంచి భావంతో అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. అందులో ఎవరైతే విజయాన్ని పొందుకుంటారో ఆట అయితే ఎవరు గెలుస్తారో తెలియదు, ఆడాలన్నమాట. కానీ ఎవరు ఉన్నారో ఎవరు వాళ్ళ వైపు వాళ్ళు గెలాలనుకుంటారు. అక్కడ లా ఒకటి ఉంటుంది, ఏది గెలాలని ఉందో ముందే సిస్టమ్ తెలిసిపోతుంది మనకి కూడా. అలాగే అయితే భారతదేశం మీద ఏది వేసినా ఒకటే యుద్ధంలో మనం జయిస్తాం. కాకపోతే ప్రకృతి ఆపదలన్నీ మనకి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ప్రకృతిని పూర్తిగా పాడు చేస్తాం కదా. ద్రౌపదిని కానీ మీరు సీతను కానీ ఇందులో ఇలా రావడంతో ఈ సబ్జెక్టులన్నీ మనయే కదా. అందుకు ప్రకృతి విపరీతులు కూడా మనకు బేగా వస్తాయి. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత దాని తాలూకు ప్రభావం తరుగుతుంది. అంటే అప్పటివరకు ప్రకృతి కూడా సహనం, అంటే శ్రీమూర్తి సహనం ఎక్కువ అనుకుంటారు. సహనం తర్వాత ఏంటంటే సముద్రైనా పొగితే అంత సహనంగా ఏదైనా నదులు కానీ వచ్చా. జై శ్రీరామ్, జై శ్రీరామ్.